ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహలక్ష్మి థాట్స్. ఈరోజు వీడియో ఆరెంజ్ పీల్తో సోప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఇంతకుముందు వీడియోస్లో సోప్ బేస్ని యూస్ చేసుకుని మిల్క్ అండ్ హనీ సోప్ అలాగే పపాయ సోప్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆరెంజ్ పీల్తో సోప్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సోప్ని యూస్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ అలాగే వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోతాయి, చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. ముందుగా ఆరెంజెస్ని తీసుకోవాలి. ఇవి నాటు ఆరెంజ్లు. ఇది సీజన్ కదండి, ఆరెంజ్లు ఎప్పటికప్పుడు బయట ఉంటూనే ఉంటాయి. ఈ విధంగా తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా పీల్ని పడేయకుండా ఇలా సోప్ ప్రిపేర్ చేసుకోండి. పీల్ని చిన్న చిన్న పీసులుగా వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. వీటిని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని ఫేస్ ప్యాక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సబ్బు కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పీల్స్ని అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పేస్ట్ని 2 స్పూన్స్ వరకు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో ఏదైనా అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవచ్చు. న్యాచురల్గా మనకు బయట ఉండే కలబందను కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ అలోవెరా జెల్ వేసుకున్నాను. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకుంటున్నాను. విటమిన్ ఈ క్యాప్సిల్స్ వల్ల స్కిన్ అనేది మరింత గ్లోయింగ్గా ఉంటుంది. మీది డ్రై స్కిన్ అయితే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని కూడా తీసుకోండి. నేనైతే యూజ్ చేయట్లేదు. 1 విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే సోప్ బేస్ తీసుకున్నాను. ఈ సోప్ బేస్ అమెజాన్లో ఈజీగా పర్చేస్ చేయొచ్చు. బయట షాపుల్లో అయితే సోప్ బేస్ ఉండదు. మీకు కావాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా సోప్ బేస్ని తీసుకోవాలి. సేమ్ ఇదే సోప్ బేస్ని పియర్ సోప్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సోప్ బేస్ యూజ్ చేసుకుని మనం ఏ రకమైన సరే సోప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం సోప్ బేస్ని తీసుకున్నాను. ఇది ఒక సోప్కి సరిపోతుంది. అలాగే సోప్ ప్రిపేర్ చేసుకున్నాక వేసుకోవడానికి బౌల్లోకి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ వేసుకుని వాటర్ హీట్ అయిన తర్వాత సోప్ని ఈ విధంగా డబల్ బాయిలర్ మెథడ్లో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. డైరెక్ట్గా సోప్ని స్టవ్ మీద పెట్టకూడదు. ఇలా డబల్ బాయిలర్ మెథడ్లో మాత్రమే సోప్ని కరిగించుకోవాలి. ఈ సోప్ బేస్ బదులుగా మనం పియర్ సోప్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సోప్ అంతా కరిగిన తర్వాత ముందుగా మనం కలిపెట్టిన మిక్చర్ని ఇందులో 1 స్పూన్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న సోప్ని మౌల్డ్లో వేసుకోవాలి. మీ దగ్గర సోప్ మౌల్డ్స్ ఉంటే అదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాక దీన్ని ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పాటు ఉంచాలి. 15 మినిట్స్ తర్వాత సోప్ని డిమౌల్డ్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత సోప్ ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా ఇంట్లోనే సోప్ బేస్ని యూజ్ చేసుకుని ఆరెంజ్ పీల్ సోప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సోప్ని యూజ్ చేయడం వల్ల కలర్ బ్రైట్గా ఉంటుంది. అలాగే గ్లో అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పోలిక్ యాసిడ్ ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా చేయడమే కాకుండా చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. ఈ సోప్ని యూజ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పోతాయి. ఇందులో మనం ఆరెంజ్ పీల్ వేయడం వల్ల దీన్ని స్క్రబ్బర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి చర్మం నిగనిగలాడడానికి దోహదం చేస్తుంది. అలాగే ఆరెంజ్ తిన్న తర్వాత పీల్స్ని పడేయకుండా ఆ పీల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో పెట్టుకుని పౌడర్ చేసుకుని దాన్ని ఫేస్ ప్యాక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, చర్మం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. ఒకవేళ మీ దగ్గర సోప్ బేస్ లేకపోతే పియర్ సోప్తో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సోప్ని 20 డేస్ యూజ్ చేసేసరికి రిజల్ట్ మీకు బాగా తెలుస్తుంది. అంత బాగా ఈ సోప్ అనేది వర్క్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో పియర్ సోప్ని యూజ్ చేసుకుని మరికొన్ని సోప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం.